అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైనాక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వైభవ్ సూర్యవంశీకి ఇండియాలో ఉండే ఫేమస్ టైర్స్ కంపెనీ నుంచి పెద్ద ఆఫర్లు అయితే వస్తున్నాయంట బ్రో. 12 కోట్ల ఆఫర్ అయితే వచ్చిందంట. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. విరాట్ కోహ్లీ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా? శుభ్మాన్ గిల్ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా? రోహిత్ శర్మని రికార్డ్ అయితే ఈజీగా బ్రేక్ చేస్తాడు అవును కదా. అసలు ఏ కంపెనీస్ నుంచి వైభవ్ సూర్యవంశీకి ఆఫర్ అయితే వచ్చింది, దాని తర్వాత అసలు ఏ కంపెనీతో డీల్ కుదుర్చుకుంటాడు ఫ్యూచర్లో అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంటే ఈ ఐపీఎల్ 2026 సీజన్లో, దానికి ముందు సీజన్లో కూడా అద్దిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఎర్రగొట్టేశాడు. మిస్టర్ కన్సిస్టెంట్గా మారిపోయాడు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయాడు. అసలు ఇండియాలో వైభవ్ సూర్యవంశీ అంటే తెలియనోడు ఎవరు ఉంటారు, అంతా ఫేమస్ అయ్యాడు. కాబట్టి బ్రాండ్ వాల్యూ, వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ అయితే పెరిగిపోయింది. అందుకే ఇండియాలో ఉండే ఒక ఫేమస్ కంపెనీ వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్పాన్సర్షిప్ కోసం 12 కోట్ల డీల్ అయితే మాట్లాడుకుందంట. ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు, చూద్దాం అవును కదా. ఆల్రెడీ బ్యాట్ స్పాన్సర్షిప్ నుంచి వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు సంవత్సరానికి 50 లక్షల రూపాయలు అయితే సంపాదిస్తున్నాడు. 50 లక్షల నుంచి 12 కోట్ల వరకు బ్యాట్ స్పాన్సర్షిప్ పెరిగిందంటే మనమైతే అర్థమైతే చేసుకోవచ్చు వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ ఎంత పెరిగింది, ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అవును కదా. అంటే ఎస్ఎస్ స్పోర్ట్స్ అంటే సరీన్ స్పోర్ట్స్ వాళ్ళు డీల్ అయితే కుదుర్చుకున్నాడు. ఆల్రెడీ 50 లక్షల డీల్ 3 సంవత్సరాల వెనకే డీల్ అయితే కుదిరింది. ఆ డీల్ అయితే ఇక కొన్ని నెలల్లో అయితే ముగుస్తుందంట. అందుకే ఇండియాలో ఉండే ఫేమస్ టైర్ కంపెనీస్ వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్పాన్సర్షిప్ కోసం పాకులాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్యాట్ స్పాన్సర్షిప్ ఎంత? 12.5 కోట్లు అంటే సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ నుంచి అవునా కదా. దాని తర్వాత శుభ్మాన్ గిల్ బ్యాట్ స్పాన్సర్షిప్ ఎంత? సంవత్సరానికి 10 కోట్లు ఎంఆర్ఎఫ్ నుంచినే. కానీ రోహిత్ శర్మ కంపేర్ చేస్తే, అంటే రోహిత్ శర్మ అయితే విరాట్ కోహ్లీ శుభ్మాన్ గిల్ కన్నా చాలా అంటే చాలా తక్కువ, 4 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాట్ స్పాన్సర్షిప్ అయితే తీసుకుంటున్నాడు సిఎట్ నుంచి అవునా కదా. అంటే ఎందుకు రోహిత్ శర్మ తక్కువ తీసుకుంటున్నాడు అంటే, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ అంటే పిచ్ మీద చాలాసేపు బ్యాటింగ్ ఆడతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవునా కదా, ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. రోహిత్ శర్మ వాళ్ళు కంపేర్ చేస్తే తక్కువ టైం అయితే క్రీజ్లో ఉంటాడు కాబట్టి రోహిత్ శర్మకి 4 కోట్ల రూపాయలు అయితే ఇస్తున్నారట బ్యాట్ స్పాన్సర్షిప్. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ విరాట్ కోహ్లీ రికార్డ్ని కూడా బ్రేక్ అయితే చేస్తాడు. అంటే ఇప్పుడు ఐపీఎల్ యాక్షన్లో ప్లేయర్స్ మధ్య పోటీ అయితే ఉంటుంది. అలానే పోటీ బ్యాట్ స్పాన్సర్షిప్ కోసం కంపెనీల మధ్య ఏర్పడితే అప్పుడు విరాట్ కోహ్లీ రికార్డ్ని కూడా బ్రేక్ అయితే చేస్తాడు అవును కదా. ఒక 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసినా కూడా ఆశ్చర్యం అయితే లేదు. ఎందుకంటే అంత బ్రాండ్ వాల్యూ అయితే పెరిగిపోయింది వైభవ్ సూర్యవంశీది అవును కదా. 10 కోట్లు అయితే ఇస్తున్నారు. శుభ్మన్ గిల్ ఈ రికార్డ్ ఈజీగా బ్రేక్ చేస్తాడు. 4 కోట్లు, దీని గురించి మాట్లాడే పనిలే. రోహిత్ శర్మ రికార్డ్ అయితే ఈజీగా బ్రేక్ చేస్తాడు అవును కదా. చూద్దాం. అంటే ఇక ముందు ఈ డీల్ అంటే 50 లక్షల డీల్ ఎస్ఎస్ స్పోర్ట్స్తో ఉంది కదా, ఆ డీల్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది? కొన్ని నెలల్లో ఫినిష్ అయితే అవుతుందంట. దాని తర్వాత వైభవ్ సూర్యవంశీతో ఏ కంపెనీ టైఅప్ అయితే అవుతుంది, ఏ కంపెనీతో వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్పాన్సర్షిప్ డీల్ అయితే కుదురుతుందని అయితే మనమైతే ఫ్యూచర్లో అయితే చూద్దాం. విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేస్తాడా లేదా, శుభ్మన్ గిల్ రికార్డు బ్రేక్ చేస్తాడా లేదా మనమైతే చూద్దాం. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.